హే గాయ్స్, ఒక చిన్న మినీ వ్లాగ్ అనుకోండి ఇది. వీకెండ్స్ అయితే మేము ఫ్రీగా ఉంటామని చెప్పేసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళడానికి ఆ రోజు ప్లాన్ చేసుకున్నాము. సో సాటర్డే ఈవినింగ్ వెళ్ళామంట. మేము హైదరాబాద్ నుంచి 3:30 ఆ టైంకి స్టార్ట్ అయితే వెళ్ళేసరికి 5 అలా అయింది. సో దర్శనం అయ్యేసరికి ఒక 2.5 hours 3 hours పట్టింది మాకు. సో చూసారా ఎంత రష్గా ఉందో. మోస్ట్లీ వీకెండ్స్ అయితే ప్రిఫర్ చేయొద్దు, వీక్ డేస్ వెళ్ళండి. నార్మల్గా కాయిన్స్ నించోబెడతారు కదా, నించోబెట్టి కోరుకుని నించోబెడితే అనుకున్నది జరుగుతుంది అని నమ్ముతుంది కదా. సో అట్లా అయితే ఇక్కడ నించోబెడుతున్నారు. నెక్స్ట్ వచ్చేసరికి టికెట్స్ మనకి ఫ్రీ దర్శనం ఉంది, 50 రూపీస్ టికెట్ ఉంది, లేదంటే 1000 రూపీస్కి 4 మెంబర్స్ని అలౌ చేస్తారు స్పెషల్ దర్శనం అయితే. సో ఇలా ఉన్నాయి. మేమైతే 50 రూపీస్ టికెట్ తీసుకుని వెళ్ళాము. సో దర్శనం అయ్యేసరికి ఒక 2 hours పట్టింది. ఇంకా బయట అంతా చూసేసరికి ఒక 1/2 hour అట్లా పట్టింది. నైట్ అయితే ఫుల్ లైటింగ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి నైట్ ఇంకా చాలా బాగా కనిపించింది టెంపుల్. నెక్స్ట్ అక్కడ వాటర్లో విగ్రహం అన్నది ఉంటుంది కదా, ఆ ప్లేస్ అయితే చాలా బాగుంది. చూసేదా ఎంత క్రౌడ్ ఉందో. నెక్స్ట్ ఈవినింగ్ కదా చాలా గాలి వేసింది, అలా ఉండిపోవాలనిపించింది. ఇంకా అప్పటికే ఆల్మోస్ట్ 8:30 అలా అయిపోయింది. మేమైతే రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. రిటర్న్ స్టార్ట్ అయ్యే టైంకి కూడా చాలామంది జనాలు వస్తున్నారు. నార్మల్గా 9 o'clockకే ఇది క్లోజింగ్ టైం వచ్చేసాయి, కానీ ఆ రోజు సాటర్డే అని జనాలు ఎక్కువ మంది ఉన్నదని మరి ఉంచినట్టున్నారు. మాకైతే తెలియదు, కానీ 8:30 ఆ టైంకి కూడా ఎంతమందో వచ్చారు అసలు. సో రిటర్న్ వెళ్ళే టైంకి అయితే ఫుల్ ట్రాఫిక్ జాము. ఓఆర్ఆర్ మీద కూడా అంత ట్రాఫిక్ జాము. కొంచెం సర్వీస్ రోడ్లోంచి వెళ్తే మేము కొంచెం ముందుకు వెళ్ళాం, కానీ ఆ ట్రాఫిక్ అంతా దాటుకుని వెళ్ళేసరికి ఒక 1 hour పైనే పట్టింది. సో హైదరాబాద్ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 2.5 hours అలా పట్టేసింది. సో చూసుకుని వెళ్ళండి. వాటర్ బాటిల్స్ అవి క్యారీ చేయండి, అక్కడైతే ఏం దొరకట్లేదు. కిట్స్ ఉంటే అన్నీ క్యారీ చేసుకుని వెళ్ళండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.